హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరీమణులకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు రిమ్స్ ఆవరణలో హజ్ యాత్రికులకు మెడికల్ పరీక్షలను ఎమ్మెల్యే దామచర్ల, వడా చైర్మన్ షేక్ రియాజ్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రకాశం జిల్లా నుంచి 25 మంది హజ్ యాత్రకు వెళ్లేందుకు అవకాశం కల్పించిందన్నారు. జిల్లా నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు గిఫ్ట్ రూపంలో తన సొంత నిధులు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. హజ్ యాత్రలో అల్లా దర్శనం చేసుకుని దివ్యంగా సంతోషంగా తిరిగి రావాలి అంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు, టీడీపీ మైనార్టీసీల నాయకులు కపిల్ బాషా, అనీఫ్ ఖాన్, అజీమున్నీషా, రసూల్, అమరుల్లా, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. अल्लाह ताला आप लोगों के हज को कबूल फरमाए, के इस सफ़र को आसान फरमाए. अल्लाह ताला రియాజ్ గారికి కూడా హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారికి ఘన సన్మానం నుంచి స్వాగతం పలుకుతున్నారు. తీసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఓపెన్ చేసి ఒకరికి వేయించడం జరుగుతుంది. డాక్టర్ గారు తీసుకున్న తర్వాత 40 మినిట్స్ మీ పేరు ఒకసారి చెప్పండి. ఎంత వయసు ఎంత? ఎక్కడ ఉంటారు? ఒంగోలులోనే ఉంటారా? ఏం చేస్తూ ఉంటారు? దగ్గర కూర్చోవాలి. సో ఈ విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ద్వారా స్టార్ట్ చేసినటువంటి వ్యాక్సినేషన్ ని 60 మందికి సంపూర్తిగా ఇచ్చేసి అర్ధగంట సేపు కూర్చున్న తర్వాత అందరికీ క్షేమంగా ఉందని తెలిసిన తర్వాత డాక్టర్ గారు మీకు తెలియజేస్తారు. అప్పుడు మాత్రమే మీరు వెళ్ళాలి. ముస్లిం ఎవరైనా కూడా మనం మక్కాకి వెళ్ళాలని చెప్పేసి జీవితంలో ఒకసారి అనేది మనం అనుకునేటప్పుడు ఉండే పరిస్థితులు, ఖర్చులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అంత దూరం వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఖర్చు అవ్వాలన్నప్పుడు దానికి చాలామంది మనం ఇంకేడపోతాంలే, పోయే వాళ్ళని తాకుదాము, లేకపోతే వాళ్ళకి ఏదో విధంగా మనం సహకరిద్దాం, వాళ్ళు పోయి మన పుణ్యం ఏదో వాళ్ళు అక్కడ దండం పెట్టుకొని వస్తారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే హజ్ యాత్రకు పోయేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా అందరినీ బస్సు ఎక్కించేటప్పుడు మేము కూడా పోవటం, అందరినీ కూడా కలవటం, వాళ్ళందరికీ బ్యాగులు కానీ ఇట్లాంటి ఏదో ఒక విధంగా నా వంతు నేను వాళ్ళందరికీ కూడా ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇదివరకు అంతా కూడా చేశాం. కాబట్టి చాలామంది వచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళంతా కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మేము పోవాలనుకుంటున్నాము, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా పోలేకపోతున్నాం ఆర్థికంగా అని చెప్పి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంతకుముందు 14-19లో కూడా చాలామందికి మనం హజ్ యాత్రకు కూడా మనం ప్రభుత్వం తరఫున సహాయం చేశారు. అదేవిధంగా ఈసారి పోయే వాళ్ళకు కూడా మన జిల్లా నుంచి ఒక 60 మందిని ఈరోజు సెలెక్ట్ చేశారు. ఎవరైతే అప్లికేషన్లు పెట్టారో దాంట్లో మన నియోజకవర్గం నుంచి 20 మంది పోతున్నారు. అందరికి కూడా తలా ₹1,00,000 వాళ్ళకి రాను పాను ఫ్లైట్ టికెట్స్ కానీ, అక్కడ అకామిడేషన్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ₹60 లక్షల ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇందాక మన రసూల్ అన్నాడు, కొంతమంది హైదరాబాద్ పోతున్నారు, కొంతమంది మనకి చెన్నై పోతున్నారు, మనకి రావాలి అని. ఈరోజు ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు ప్రత్యేకించి అంటే మనం ఇంకా మన క్యాపిటల్ రెడీ అవ్వాలి, రెడీ అయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గర ఎక్కుతాం. ఈరోజు ప్రత్యేకించి మన రామ్మోహన్ నాయుడు కూడా మన ఎయిర్వేస్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రోత్సాహంతో మన చైర్మన్ గారు కానీ మన వాళ్ళంతా కూడా మాట్లాడిన తర్వాత
మనకి విజయవాడ నుంచే 2 ఫ్లైట్లు కూడా వేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇంకా పోయే వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా పోయే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా కొంతమందిని పంపించేదానికి ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లిమ్స్కి అండగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే దాన్ని అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం, అన్నీ క్లీన్ చేసాం, ఎక్కడ ఒక మనిషికి ఇబ్బంది లేకుండా దానికి మా డిఎంహెచ్ఓ గారు మెడికల్ హెల్త్ నుంచి పెట్టారు, మా కార్పొరేషన్ నుంచి క్లీన్ అండ్ గ్రీన్ పెట్టారు. అందరం కూడా పోయి మా మేయర్ గారు కానీ అందరం కూడా పోయి ఎక్కడ కూడా ఒక పొరపాటు లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు వసతులు కానీ వాళ్ళు పోయేదాకా లైటింగ్ కానీ ఎలక్ట్రికల్ వాళ్ళని కానీ అన్నీ కూడా మాట్లాడి వసతులు చేశాం. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక పని చేసేటప్పుడు 10 మంది ఒక మంచి కోసం చేసేటప్పుడు తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళ ఎమ్మడే ఉంటుంది, వాళ్ళని ఆదుకునే విధంగా ఉంటుంది. దాని విధంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మైనార్టీస్ అనిన తర్వాతే మనకు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఉండేవాళ్ళకు కూడా అన్ని రకాలు కూడా నా దగ్గర నోటీస్కి వచ్చినాయి అన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తున్నాం. ఇంకొకటే మిగిలింది వీళ్ళ ఫాదర్ది, ఆ మసీద్ ఒకటి మాత్రం అది ఎలక్షన్ పెట్టాలి, అది వాయిదా పడతా ఉంది. అది ఒక్కడిగానే చేసేసి అందరూ సమానం అని చెప్పేసి ఒకటిగా మనం చేసుకోవాలి. అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందరూ బాగుండేటట్టుగా ఉంటేనే ఏదైనా కూడా ఒక మార్గంలో అందరం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్కి కూడా పూర్తిగా దాన్ని 4-5 సార్లు పెట్టాం. మన కపిల్ బాషా కానీ మేమందరం కూడా కూర్చొని వాళ్ళందరం కూడా పిలిపించి వాళ్ళు ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా పోవటానికి లేదు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ జాగ్రత్తగా చేసుకోండి, వక్ఫ్ బోర్డు మనకి ఏదన్నా అవసరం ఉండే ముస్లిమ్స్కి ఏదైనా అవసరం అయితే మనం చేసుకోవాలి తప్పితే ఎక్కడా కూడా బయటికి పోకుండా ఉండేటట్టుగా ఈరోజు ఘట్టదిట్టమైన కార్యక్రమాలు కూడా వక్ఫ్ బోర్డు దాని మీద కూడా చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళకి పవిత్రంగా భావించేటటువంటి హజ్ యాత్రకి ఇక్కడి నుంచి తరలి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా నా శుభాకాంక్షలు. ఒక యాత్ర మంచిగా జరగాలని చెప్పి ఏదైతే మనం పోయి దైవభక్తిలో అల్లాని ప్రార్థిస్తామో అలాగే వెనకబడినటువంటి మన రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళాలి, మన ముస్లింలు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమి పాలనలోనే ముస్లింలకి ఎక్కువ శాతం ఏ విధమైనటువంటి అభివృద్ధులు కావాలో ఏ పని చెప్పినా కూడా తూచా తప్పకుండా చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారి ఆయన నాయకత్వంలో ఇంకా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చినటువంటి మా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ యాత్రలో మీరందరూ వెళ్తున్నారు కాబట్టి ఆ యాత్ర అల్లా మీకు ఆ మార్గాన్ని చూపించాడు. మక్కా వెళ్ళే యాత్రకి నేను 9 సంవత్సరాలు మక్కాలో ఉన్నా. ఆ మక్కా నిబంధనలు నాకు తెలుసు కాబట్టి నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 2016 నుంచి 2019 వరకు మా ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో నాకు ఒక హజ్ కమిటీ డైరెక్టర్గా నాకు నియమించారు. ఆ వర్క్ చేసుకుంటా నేను హాజీలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన తర్వాత నేను చేసుకున్న తర్వాత మా ప్రభుత్వం 2024లో మా ప్రభుత్వము వచ్చింది. మళ్ళీ 2024లో నాకు ఆఫీసులో ఒక రిసెప్షన్ చైర్మన్గా నేను సిద్ధపడా. బాబు గారిని నేను ఒకటే కోరుకునేవాడిని, నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఏ రోజు కనబడినా కానీ నారా లోకేష్ బాబు గారిని నేను ఒకటే చెప్పేవాడిని, మీరు నాకు మక్కాకి వెళ్ళే యాత్రికులకు సేవ కల్పించాలా, నాకు ఆ భాగ్యం కల్పించాలా అని చెప్పేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పగానే ఆ మాటలు విన్ని ఆయన ప్రభుత్వం రాగానే ఎమ్మటే నాకు చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత నాకు ఆ భాగ్యం కల్పించిన తర్వాత నేను మక్కా యాత్రకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలందరూ నేను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని దగ్గర ఉండి నేను హాజీలకి గన్నవరం నుంచి హైదరాబాద్ నుండి బెంగళూరు నుంచి 2025లో నేను మక్కాకు పంపించా. హాజీలకి మొదటి నుంచి చివరి వరకు
వెళ్ళే వాళ్ళకి ఏదైనా అప్లికేషన్స్ రాసి మొదటి నుంచి మక్కాకి వెళ్ళే యాత్రికుల కోసము ట్రైనింగ్ ఇచ్చి మక్కాకి వెళ్తే ఏం కలిగిద్ది, మనకు మక్కాకి వెళ్తేనే మనకు ఏం భాగ్యం కలిగిద్ది అని చెప్పేసి ఈ సొసైటీ వారు మొదటి నుంచి రాసే వరకు, వెళ్ళే వరకు, వచ్చిన వరకు ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ సొసైటీ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.